పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా పెద్ద ఎత్తున నక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నక్లెస్ రోడ్ దగ్గర నుంచి లోక్ భవన్కి పెద్ద ఎత్తున కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ కానీ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా మహిళలు సైతం కూడా మోదీ ఢామ్ ఢామ్ అన్నటువంటి నినాదాలు కూడా కనబడతా ఉన్నాయి. సో ఒక పక్కన కూడా మోదీకి సంబంధించినటువంటి ఫోటోలు సైతం కూడా ఫోటోల్ని ప్రదర్శిస్తూ మోదీకి ఏం వినపడట్లేదు, మోదీకి ఏం కనపడట్లేదు అని చెప్పేసి కూడా ఒక పక్కన ఈ పోస్టర్స్ సైతం కూడా కనబడతా ఉన్నటువంటిది కూడా కనబడతా ఉంది. రావణాసురునికి సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీ కూడా కనబడతా ఉంది, చూసుకోవచ్చుగా. సో ఒక పక్కన వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ఫోటోను కూడా ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా దీనంతా కూడా ఏదైతే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని అక్రమంగా అరెస్టులు కావచ్చు కొట్టడం పట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతా ఉంది. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ లోక్ భవన్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కడైతే నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ఇక్కడి వరకు వాళ్ళ యొక్క నిరసనతోటి పెద్ద ఎత్తున కూడా ర్యాలీతోటి కూడా వాళ్ళు రావడం జరిగింది. సో అక్కడి నుంచి లోక్ భవన్కి కాస్త దూరంలో మాత్రమే పోలీసులు పెద్ద ఎత్తున భారీ గేట్లు పెట్టేసి వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా వేలాది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మిగతా ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఇక్కడికి పెద్ద మొత్తంలో భారీ ర్యాలీగా తరలి రావడం జరిగింది. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ, అలాగే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పేసి వాళ్ళ యొక్క నినాదాలు కనబడతా ఉన్నాయి. మోదీకి వ్యతిరేకంగా మోదీ ఢామ్ ఢామ్ అని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలతో మారుమోగుతూ ఉన్నది నక్లెస్ రోడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజ్ భవన్ రోడ్ అంతా కూడా. సో వీళ్ళంతా కూడా ఆపేందుకు పెద్ద ఎత్తున పోలీసులు సైతం ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకేసారి దాదాపుగా 15,000 నుంచి 20,000 మంది ఈరోజు నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి ఒక ర్యాలీగా బయలుదేరి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. ఇక బారికేట్ని తోచుకుంటూ లోక్ భవన్ లోపలికి వెళ్లేందుకు వాళ్ళంతా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో బారికేట్లను నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలు, పోలీసులు కూడా వాళ్ళని నిరోధించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సభకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ యొక్క నేతృత్వంలో ఆయన పిలుపు మేరకు వేలాది మందిగా ఈరోజు ఇక్కడికి తరలి వచ్చి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పేపర్ల లీకేజీలు కావచ్చు, ఈరోజు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు పెద్ద ఎత్తున చాలామంది అటు మద్దతుగా, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది సిజేపీ పార్టీకి మద్దతుగా వాళ్ళంతా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు చేసినటువంటి దాడి కావచ్చు, ఒక పక్కన వాళ్ళు లాఠీలతోటి అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులను కావచ్చు, ఆ మద్దతుదారులందరినీ కూడా వాళ్ళందరూ కొట్టినటువంటి దాని పట్ల కూడా నిరసన వ్యక్తం చేసుకుంటూ, అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అరెస్టులు సైతం కూడా నిరసిస్తూ ఇక్కడికి వాళ్ళంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆందోళనగా తరలి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఏదైతే లోక్ భవన్కి కాస్త దూరం నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ వరకు దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ యొక్క ర్యాలీ అయితే కనబడతా ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ భారీ గేట్లని తోచుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో వాటన్నిటి కూడా తోచుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, ఇక్కడ పోలీసుల మధ్య పెద్దగా తోపులాట అవుతోంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులు వెహికల్లతోటి వాళ్ళు మోహరించడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక తోపులాట కావచ్చు, ఇక్కడ బారికేట్లని పక్కకు తోసి ఇక లోక్ భవన్ దగ్గరికి వెళ్ళేటువంటి ఒక ముమ్మరమైనటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా మనకు దీన్ని బట్టి చూస్తే ఈ విజువల్స్లో స్పష్టంగా అయితే కనబడతా ఉన్నది. సో వాళ్ళని ఇక్కడి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి లోక్ భవన్ కాస్త దూరం దాదాపుగా 200 మీటర్ల దూరం మాత్రమే ఉన్నది. 200 మీటర్ల దూరం లోపలికి పోయేందుకు వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పేసి పోలీసులు సైతం కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా వీటి భారీ గేట్లను తోచుకుంటూ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా చూసుకోవచ్చు.
ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భారతదేశ రాజధానిలో మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి దృష్టిని కేంద్రీకరించడానికి ఏదైతే ధర్నా చేశారో ఆ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మొన్న జరిగినటువంటి సిపిజి యువకులు అంటే భారతదేశం యొక్క యువకులు నీటిలో మరి లీకేజ్ ఏదైతే జరిగిందో దానివల్ల ఎంతోమంది యువకుల భవిష్యత్తు పాడైంది. ఆ భవిష్యత్తును కాపాడాలి, వాళ్ళ మీద దౌర్జన్యం చేసి లాఠీచార్జ్ జరిగింది కాబట్టి దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి గారి దృష్టిని కేంద్రీకరించి ధర్మేందర్ ప్రధాన్ని రిజైన్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తే మరి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ని నడి రోడ్డు మీద మరి గుంజుకుంటూ వెళ్ళిపోవడం అనేది దురదృష్టకరం. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని, అదేవిధంగా ప్రియాంక గాంధీకి అరెస్ట్ చేయడానికి నిరసనగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేస్తుంది. థ్యాంక్ యూ. చెప్పండి, నిన్న లాఠీ చార్జ్ కావచ్చు విద్యార్థులపైన, అలాగే రాహుల్ గాంధీ సంబంధించినటువంటి అరెస్ట్ కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు? ఇది మొత్తం బీజేపీది డిక్టేటర్షిప్, మన్మాని. 3 times పేపర్ లీక్ అయింది. స్టూడెంట్స్లు అడుగుతున్నారు, అపోజిషన్ అడుగుతున్నది, ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ చేయి. దేవుళ్ళు కాదు కదా, ఎవరైనా మనుషులే. తప్పు అవుతుంది, తప్పుకి ఒప్పుకోలే కదా. 21 స్టూడెంట్స్ చనిపోయినారు సూసైడ్ చేసుకొని. లక్షల స్టూడెంట్స్ ఫ్యూచర్ స్టేక్ మీద ఉన్నది. ఆ స్టూడెంట్స్కి అట్లా లాఠీ చార్జ్ చేస్తారు, టియర్ గ్యాస్ వేస్తారు, వాటర్ కెనల్స్ పెడతారు. ఇది మొత్తం ఒక జలియన్ లాగా బాగా కనిపిస్తున్నది. ఇండియాలో డెమోక్రసీ ఉన్నది. ఇలా మేము చలో రాజ్భవన్ ఎందుకు పెట్టినామంటే చూపించడానికి వీళ్ళ అన్డెమోక్రటిక్ యాక్షన్స్, అథారిటేరియన్ యాక్షన్స్, వీళ్ళ డిక్టేటర్షిప్. సో దానిలో మా స్లోగన్ ఏమున్నది అంటే వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ డెమోక్రసీ, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. అండ్ మీరు మా త్రీ ఉన్నాయి అడుగుతున్నాం. 1, సోనం వాంగ్చుక్కి రిలీజ్ చేయండి. నెంబర్ 2, నెంబర్ 3, 1 crore rupees ఆఫ్ కాంపన్సేషన్ ఎవరు సూసైడ్ చేస్తారు స్టూడెంట్స్కి. ఈ 3 మీకు 2 minutes కావాలి ఒప్పుకోవడానికి. ఆ మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతో జేపీ నడ్డా కలుస్తాడు, చెప్తాడు నేను సీనియర్ లీడర్స్కి చెప్తా, ప్రధానమంత్రికి చెప్తా, ఆయన గమ్మును కూకుంటాడు. అంటే ఇది ఏం కనిపిస్తున్నది? రాహుల్ గాంధీకి డిటైన్ చేస్తారు, ప్రియాంక గాంధీకి డిటైన్ చేస్తారు, ఆపోజిషన్ లీడర్కి డిటైన్ చేస్తారు. ఏం చూపిస్తున్నారు? కి మా మన్మాని నడుస్తుంది, మేము తప్పు చేస్తాం, ఒప్పుకోం, ఈ మోతాబరి. సో ఈ డిక్టేటర్షిప్ పోవాలి. మేమేమంటున్నామంటే ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ దాకా
we will not stop the fight. కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా విదేశీ ఫండ్స్ తోటి ఇదంతా కూడా నడిపిస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంతమంది మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది స్టూడెంట్స్ ఆక్రోశం. ఈ స్టూడెంట్స్లో ఉన్న ఒక కోపం, వాళ్ళ ఫ్యూచర్ స్టేక్లో ఉన్నది అని వాళ్ళ కన్ఫ్యూజన్, దానికి బీజేపీ లంగా దొంగ మాటలు మాట్లాడుతుంది. సో బీజేపీకి నేను ఒక్కటే మెహర్బానీ చేసుకొని మొత్తం వరల్డ్ షేమ్ షేమ్ మోదీ, షేమ్ షేమ్ బీజేపీ, షేమ్ షేమ్ అమిత్ షా, షేమ్ షేమ్ ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నది. మొత్తం లోకం చూస్తున్నది. మీరు తప్పు చేస్తున్నారు, పేపర్ లీక్ అయింది, ఒప్పుకోండి. మా రాహుల్ గాంధీ ఏమంటున్నారు? అరే పొలిటికల్ కన్సెన్సస్ తీసుకువద్దాం, దీనికి మనం సెక్యూర్ ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ చేద్దాం, అందరికీ కూర్చోపెట్టు, దానికి పరిష్కారం తీసుకువద్దాం. ఏం తప్పు అంటున్నారు మా రాహుల్ గాంధీజీ? కరెక్టే చెప్తున్నారు కదా. సో ఎప్పుడు దాకా ఈ ఒప్పుకోరు వీళ్ళు, మేం రోడ్ల మీద ఉంటాం, మా ఫైట్ నడుస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే బీజేపీ వాళ్ళు కూడా మీ గాంధీ భవన్ ముట్టడికి వాళ్ళు కూడా అక్కడ బయలుదేరిల్లు ఇక్కడికి, ఏడైతే నాంపల్లి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ప్రొటెస్ట్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అరే వాళ్ళకు టీఆర్పీ కావాలి, మీ మీడియా కావాలి, రైట్? ఏం చేసినా తప్పు అందరికీ తెలుసు కదా రా భయ్. మా గవర్నమెంట్ ఉన్నది, 3 times అయింది కదా లీక్. ఎవరి గవర్నమెంట్లో అయింది, జిమ్మదారీ తీసుకోవాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా. అది లేకపోతే ఎట్లా? సో లంగా దొంగ గవర్నమెంట్ బీజేపీ, డిక్టేటర్షిప్, మైపర, ఈగో ప్రాబ్లం, అది మొత్తం పోవాలి, లొంగాలే, ధర్మేందర్ ప్రధాన్ పోవాలి. సో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ టాపిక్ విను, ఇవాళ టాపిక్ చలో రాజ్భవన్, ఇదే మాట్లాడదాం. అంటే ఆయన కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటున్నారు కదా. విను విను విను, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. మీరు ఇట్లా నేను ఆన్సర్ ఇస్తే సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుంది. మీరు ఒక పని చేయండి, సేమ్ క్వశ్చన్ రేపు నా ఆఫీస్ వచ్చి అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. అరెస్ట్ కావచ్చు, స్టూడెంట్స్ పైన కూడా జరిగినటువంటి దాడిని ఎట్లా చూస్తారు? ఇది చాలా ప్రజాస్వామ్యానికి, దేశ విద్యార్థులకు జరిగిన అవమానంగా, దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం పతనం ఖాయం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. విద్యార్థుల ఉద్యమానికి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ విద్యార్థుల తరపున, యువత తరపున మేము పోరాడుతూ ఉన్నాం. నీటు లీకేజీకి కారకులను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీహార్ ఎన్నికల్లో, హర్యానా ఎన్నికల్లో, ఒరిస్సా ఎన్నికల్లో చూపించినటువంటి ప్రత్యేక శ్రద్ధ ధర్మేంద్ర ప్రధాన్ గారికి నీటి లీకేజ్ పైన ఎందుకు చూపించట్లేదు? వరుస లీకేజీకి పాల్పడుతున్నా ఎందుకు దీన్ని ప్రక్షాళన చేయట్లేదు? నీటి లీకేజీ కారణంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది. దీనికి బాధ్యత నరేంద్ర మోడీ గారు వహించాల్సిందే. ఈ దేశ యువత క్షమాపణ చెప్పాల్సిందే. పార్లమెంట్లో చర్చ పెట్టి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఢిల్లీ నడివీధుల్లో లక్షలాదిగా తరలి వచ్చినటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతారు. ఇవాళ దేశంలో మొత్తం కూడా ఉద్యమాలను అణచివేయాలని నరేంద్ర మోడీ చూస్తున్న ఈ అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున బీజేపీ పైన పోరాడుతూ ఉన్నాం. ఇవాళ మీరు చూడండి, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో ఇవాళ నీట్ లీకేజీ కారణంగా నిన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి పైన జరిగిన దాడిని ఇవాళ దేశ ప్రజల మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత నరేంద్ర మోడీ గారు వహించాలని కూడా డిమాండ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఒక ప్రొటెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా నిన్న రాహుల్ గాంధీని అలాగే ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసినటువంటి తీరు కావచ్చు, అలాగే సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని కొట్టడం కావచ్చు, అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల నేపథ్యంలో పెద్ద ఎత్తున నక్లెస్ రేట్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి వీళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, సో నీట్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు మనస్తాపం చెందినటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా పరిహారం అందేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తుంది.
చేస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ని దేశవ్యాప్తంగా అందించాలన్నటువంటి ఒక నిశ్చయంతో మేము ఇలా పెద్ద ఎత్తున కూడా ఇటువంటి నిరసన కార్యక్రమానికి తెరలేవేయడం అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ సంబంధించినటువంటి నిరసన ఏంటిది, దీన్ని ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఇవాళ మరో బంగ్లాదేశ్గా, మరో నేపాల్గా, మరో శ్రీలంకగా మారుతుంది. ఎందుకంటే గతంలో పాలించినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఈ దేశ యువతను ప్రభుత్వ సంస్థల్లో వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని నిర్మాణం చేసింది. ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు సంస్థలుగా మార్చి ఇవాళ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ, విద్యా సంస్థల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ, ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ, లాస్ట్కి ఇస్రోని కూడా ప్రైవేటీకరణ చేసి ఈ దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసిన ఇస్రోని కూడా ప్రైవేటీకరణ చేసి ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థని నిర్మాణం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తల వంచాలనే ఇవాళ యువతంతా కంకరం కట్టుకొని ఢిల్లీ నడిబొడ్డున ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచానే సరే మా యువతకు ఉద్యోగాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉంటారో ఇదే ఇవాళ పేపర్ లీకేజ్ల పేరుతో మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిరు. యువత యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అంటే ఈ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఒక కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా 2 కాళ్ళు పట్టినాడు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఒక దుర్మార్గుడి పాలన పోతేనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ ప్రైవేటీకరణ పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు కంపెనీలకు కుమ్మక్కై ఇవాళ ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ దేశంలో యువత ఎవరు కూడా బతకలేని దుస్థితికి దిగజార్చారు. కాబట్టే ప్రధానమైన డిమాండ్ ఇవాళ ఈ దేశ యువత కోరుకుంటున్నది ఒకటే, పేపర్ లీకేజీలు చేసినటువంటి వారిని వెంటనే శిక్షించాలి, ధర్మేంద్ర ప్రసాద్ వెంటనే వాళ్ళు బర్తరఫ్ చేయాలి, పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ పెట్టి ఈ యొక్క దేశ యువతకు న్యాయం చేయాలని ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, యువత లేనిదే ఈ దేశం లేదు. ఈ దేశంలో నువ్వు ఒక్కడు ఏం ఉండి బతికి ఏం సాధించలేదు. కాబట్టి ఈ దేశ యువతని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఈరోజు దేశంలో చాలా చీకటి రాజ్యం నడుస్తుంది. నిజంగా విద్య అనేది ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. సో ఈ ప్రభుత్వము తన నిద్రావస్థలో ఉండి చాలామంది విద్యార్థులను బలిదానాలు కోరుకుంటుంది. అదేవిధంగా రాజ్యాన్ని కూడా తుంగలో దొక్కి ప్రజాస్వామ్యాన్ని చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టున్న పరిస్థితి కనబడుతుంది. దేశంలో గత 10 సంవత్సరాలు 152 పరీక్షల లీకులు జరిగినాయి. దీనికి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా మోడీ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి అన్ని అరాచకాలు. నిన్న జరిగినటువంటి అంటే విద్యార్థుల మీద లాఠీ చార్జీ కావచ్చు, ఇటువంటి దాన్ని చూస్తే ఏమనిపిస్తా ఉన్నది? లాఠీ చార్జీ ఎంత ఏమైన చర్య. వాళ్ళు ఏమడుగుతున్నారండి? వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయి, వ్యవస్థను సరిచేయండి అని అడుగుతున్నారు. అది వ్యవస్థను పునర్నిర్మాణం చేయండి. వాళ్ళు విద్య కోసం పోరాడుతున్నారు. ఆ పోరాట బాధ్యత చేయాలి. ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి 20 రోజులు అక్కడ దీక్ష జరుగుతుంటే చీమ కుట్టనట్టు కూడా ఉన్న మోడీ సర్కారు విద్యార్థుల మీద అక్కడ చేస్తున్నటువంటి ధరల మీద లాఠీ చార్జీలు చేసి హేయమైన చర్య చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రొటెస్ట్ చేసేటువంటి వ్యక్తులని నిన్న కాక్రోచ్ సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన పిలుపు మేరకు చాలా మంది రావాలని జరిగింది. అటువంటి ప్రశ్నించేటువంటి వాళ్ళని కూడా ఒక అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి, దేశద్రోహులు అని చెప్పేసి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజంగా అర్బన్ నక్సలైట్లు మోడీ ప్రభుత్వం అండి. నిజంగా అర్బన్ నక్సలైట్లు మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎంతో మంది బలిదానాలు తీసుకున్నది నిజంగా యాంటీ నేషనల్ ఎవరు? మోడీ. 14,000 మంది చచ్చిపోయారు 10 సంవత్సరాల పేపర్ లీకుల వల్ల. సో యాంటీ నేషనల్ ఎవరు? జాతీయ భావం అంటే అందులో హిందువులు ఉన్నారు, అది ఉన్నారు. సో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్న కారణం ఎవరైతున్నారు? మోడీ ప్రభుత్వమే. యాంటీ నేషనల్ అనేది నిజంగా మోడీ సర్కారు. ఎవరైతే ప్రశ్నిస్తున్న వాళ్ళు కాదు. ప్రశ్నిస్తున్న వారిని నువ్వు యాంటీ నేషనల్ అంటే మరి నీ సమాధానం చెప్పని వాడిని నిన్నేమనాలి? 10 సంవత్సరాల నుంచి నువ్వు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేవు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నీకు జవాబుదారం, గవర్నమెంట్కి జవాబుదారం ఉండాలి.